హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ దీపావళికి మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే సుజీ రవ్వతో రవ్వ బర్ఫీని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ రవ్వ బర్ఫీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా? మరి ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకుని ఇప్పుడు దీనిలో పావు కప్పు బాదం పప్పులు మరియు పావు కప్పు జీడిపప్పులను వేసుకుని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొద్దిగా వేడెక్కిన తరువాత అరకప్పుకి కొంచెం తక్కువగా నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడెక్కిన తరువాత ఒక కప్పు సుజీ రవ్వను వేసుకుని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అదే మీకు గ్రాముల లెక్కల్లో చెప్పాలి అంటే 250 గ్రామ్స్ వేసుకోవాలి. ఈ సుజీ రవ్వని ఉప్మా నూక, బొంబాయి రవ్వ అని ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి పిలుస్తారు. ఈ రవ్వను 4 నిమిషాలు ఫ్రై చేసుకున్న తరువాత అరకప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసుకుని లో ఫ్లేమ్లో మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలంటే ఈ పచ్చి కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోవచ్చు. రవ్వ మరియు పచ్చి కొబ్బరి ఇలా 7 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తరువాత మనం ముందుగానే గ్రైండ్ చేసి ఉంచుకున్న జీడిపప్పు, బాదం పౌడర్ని వేసుకుని లో ఫ్లేమ్లో మరి కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 7-8 యాలక్కాయలలో కొద్దిగా పంచదారను వేసుకుని ఇలా పౌడర్ చేసుకుని వేసుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఈ రవ్వ ఫ్రై అయ్యేలోపు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని ఇప్పుడు దీనిలో 1 కప్పు పాలను వేసుకోవాలి. పాలు ఈ విధంగా 3 పొంగులు వచ్చే వరకు మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తరువాత మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ రవ్వ బాగా ఫ్రై అయ్యి మంచిగా స్మెల్ వచ్చిన తరువాత మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని 1 కప్పు పాలను ఒక చేత్తో వేసుకుంటూ ఒక చేత్తో ఉండలు చుట్టకుండా బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను నెక్స్ట్ పెట్టిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ రవ్వ బర్ఫీ పర్ఫెక్ట్గా రావాలి అంటే స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చెప్తున్నాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. పాలను వేసుకున్న తర్వాత గరిటెతో ఈ విధంగా బాగా కలుపుకుంటూ రవ్వని బాగా ఉడకనివ్వాలి. రవ్వ ఇలా ఉడికిన తరువాత 1 కప్పు పంచదారను వేసుకుని బాగా కలుపుకోవాలి. స్వీట్స్ అంటే ఇష్టంగా తినే వాళ్ళకి సుజీ రవ్వతో చేసిన ఈ రవ్వ బర్ఫీ చాలా బాగా నచ్చుతుంది. 1 కప్పు పంచదారను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. పంచదార వేసుకున్న తరువాత మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని పైకి క్రిందికి మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా గరిటెతో ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇంకొద్దిగా నెయ్యిని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ బర్ఫీ రెడీ అయ్యేలోపు ఒక బౌల్కి నెయ్యిని అప్లై చేసుకుని ఉంచుకోవాలి. మీకు ఈ బౌల్ లేకపోతే ఒక ప్లేట్కి నెయ్యిని అప్లై చేసుకుని ఉంచుకోవాలి. ఈ విధంగా 10 నిమిషాల పాటు బాగా కలుపుతూనే ఉండాలి. 10 నిమిషాల తరువాత ఈ రవ్వ బర్ఫీ ప్యాన్ నుంచి ఇలా సెపరేట్ అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగానే నెయ్యిని అప్లై చేసుకుని ఉంచుకున్న దానిలో వేసుకోవాలి. తరువాత గరిటెతో ఈ విధంగా ఈవెన్గా సర్దుకోవాలి. ఈ రవ్వ బర్ఫీ పర్ఫెక్ట్గా రావాలి అంటే మీకు మరొకసారి మెజర్మెంట్స్ చెబుతున్నాను, వినండి. సుజీ రవ్వ 250 గ్రాములు తీసుకోవాలి. అలాగే 320 గ్రామ్స్ లోపు పంచదారను తీసుకోవాలి. మరియు 125 గ్రామ్స్ పచ్చి కొబ్బరి తురుమును కూడా తీసుకోవాలి. మరియు పాలు 325 ml తీసుకోవాలి. నెయ్యి ఒక 130 గ్రామ్స్ తీసుకోవాలి. ఒక 7 యాలక్కాయలను తీసుకోవాలి. ఈ విధంగా అంతా బాగా సర్దుకున్న తరువాత బాదం మరియు జీడిపప్పు పలుకులను వేసుకుని ఒకసారి ప్రెస్ చేసుకుని 1 or 2 అవర్స్ పాటు
బాగా చల్లారనివ్వాలి. 2 అవర్స్ తర్వాత చాకుతో ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ రవ్వ బర్ఫీని స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. చాలా సింపుల్గా ఎంతో రుచికరంగా ఉండే రవ్వ బర్ఫీ పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చిందో చూడండి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చేసుకుని ఈ రవ్వ బర్ఫీ స్వీట్ రెసిపీని ఈ దీపావళికి మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బై బై ఫ్రెండ్స్.